1872 ఆగస్ట్ 23 టంగుటూరి ప్రకాశం జన్మించారు అని చెప్పడం జరిగింది. అలాగే 1872లో లార్డ్ మేయో అనేటువంటి వైస్రాయి జనాభా లెక్కల ప్రారంభం చేయడం జరిగింది. సో భారతదేశంలో హత్యకు గురైనటువంటి ఏకైక వైస్రాయి ఎవరంటే లార్డ్ మేయో. సో ప్రపంచంలో మొట్టమొదటి ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదంటే ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1872లో. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అమెరికాలో ఏర్పాటు చేశారు. సో అలాగే భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటంటే 107 యొక్క నేషనల్ పార్క్ ఏదంటే సిమ్లీపాల్. మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏదమ్మంటే జిమ్ కార్బెటా నేషనల్ పార్క్. జిమ్ కార్బెటా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కనుక నేషనల్ పార్క్స్ ఉన్నట్లయితే 3 ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ పాపికొండల నేషనల్ పార్క్, సెకండ్ వన్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, థర్డ్ వన్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్. సో భారతదేశంలో నేషనల్ పార్క్స్ లేనిటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అది ఒక పంజాబ్లో మాత్రమే. పంజాబ్లో ఎలాంటి నేషనల్ పార్క్స్ లేనటువంటి రాష్ట్రంగా గుర్తించబడింది. సో ఇది పంజాబ్కు ఉన్నటువంటి ఏంటంటే ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రెసిడెంట్ రూల్ విధించినటువంటి రాష్ట్రం ఏదంటే పంజాబ్. సో ఇప్పటి వరకు ప్రెసిడెంట్ రూల్ విధించని రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ. ప్రెసిడెంట్ రూల్ను 356 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ రూల్ను విధిస్తారు. ప్రెసిడెంట్ రూల్ ఏ స్టేట్లోనైనా ఉందంటే ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది మణిపూర్ రాష్ట్రంలో ఉంది. సో భారతదేశంలో నేషనల్ పార్క్స్ 107. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సాలో ఉంది, 107ది. ఫస్ట్ వన్ వచ్చేసి జిమ్ కార్బెటా నేషనల్ పార్క్ 1936లో ఏర్పాటు చేశారు, ఉత్తరాఖండ్, లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్.